హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి. మేము ఇప్పుడు వచ్చేసి గట్కేసరి మీటింగ్కి వెళ్తున్నాము. నాతో పాటు ఇంకా నలుగురు అక్కలు కూడా వస్తున్నారు. వసంతక్క నేను మాత్రమే ఐడి చూపించాము. వసంతక్క, నేను, తర్వాత జయక్క, స్వాతి, ఇంకా వెన్నెల, 5గురం వెళ్తున్నాము. ఇంకిద్దరు లేడీస్ వేరే ప్లేస్ నుంచి వస్తున్నారు. టోటల్గా 7 మెంబర్స్ వెళ్తున్నాము అండి. ఫస్ట్ జయక్క, నేను మాత్రమే ఇద్దరం కలిసి జర్నీ చేశామండి. వెస్టేజ్లో 2-3 మంత్స్ కంటిన్యూగా ఎవరు వచ్చినా రాకపోయినా గట్టిగా నిలబడ్డాము. ఇలా నిలబడ్డందుకు ఇప్పుడిప్పుడు మాకు టీం వస్తుంది ఫ్రెండ్స్. అందులో మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం లేడీసే అండి. మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. గట్కేసరి స్టోర్ తర్వాత ఉంది అండి ఈ ఫంక్షన్ హాల్. మేము ఎప్పుడు చూడలేదు. ఈరోజు అరుంధతి మేడం మీటింగ్కి వచ్చాం ఫ్రెండ్స్. అరుంధతి మేడం చాలా బాగా చెప్తుంది అండి ప్రతి ఒక్క సప్లిమెంట్స్ గురించి. ఎందుకంటే తను దాదాపు అన్ని ట్రై చేసింది. అందుకే ఇంకా మేడం కూడా మీటింగ్ బాగా చెప్తుంది, విందాము అనేసి మేమందరం వచ్చేసాము అండి. ఇంకిద్దరు కూడా వచ్చేసారు మా టీం వాళ్ళు. మొత్తం టోటల్గా 7 మెంబర్స్ వచ్చామండి. ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన రిథంలో క్లాస్ కొడితే మీటింగ్ అఫీషియల్ గా స్టార్ట్ చేసుకుని ముందుకెళ్దాం. ఓకేనా? రెడీనా? సో 1 2 3 4 1 2 4 టైమ్స్ కొట్టి లాస్ట్ కి యు అనాలి ఫైనల్ గా. ఓకేనా? సో స్టార్ట్ చేసుకుందామా? ఓకే, నేను ఒక రేట్ కొడుతున్నా, నన్ను ఫాలో అవ్వండి. 1 2 3 4 1 2 గుర్తు పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ 1 2 3 4 1 2 4 టైమ్స్ క్లాప్ కొట్టి ఫైనల్ గా లాస్ట్ కి 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 1 2 3 4 1 2 అన్న చిన్న కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ జనగణమన వేస్తారు అండి. తర్వాత తెలంగాణ రాష్ట్ర జాతీయ గేయం ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా వేస్తున్నారు. ఇది అంతకుముందుకు వేసేవారో లేదో తెలియదు నాకు, కానీ నేను వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క మీటింగ్లో ఈ తెలంగాణ రాష్ట్ర జాతీయ గేయం అయితే వింటున్నాను ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వినొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో ఇది పోస్ట్ చేశాను అండి. ఇందులో పెట్టొద్దు, కాపీరైట్ వస్తుంది, అందుకే పెట్టలేదు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు పాడతారు, రాని వాళ్ళు ఇలా సైలెంట్గా నిలబడతాము అండి. అందరినీ చూపించడానికి వీడియో తీశాను ఫ్రెండ్స్. నేను మాత్రం గుడ్ మార్నింగ్ పేషెంట్. గుడ్ మార్నింగ్ ఆల్రెడీ. అంటే అనుకుంటున్నారు ఎవరు కూడా రెస్పాండ్ అయిపోయారు. కొంచెం ఓపెన్ మైండ్ స్టార్ట్ చేస్తారు కదా. ఓపెన్ మైండ్ అంటే ఏం కాదు. ఇక్కడ కూర్చొని బయట ఎక్కడో ఆలోచించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్కి మనం వచ్చినాం కాబట్టి ఇదేంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంతకే గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి సౌజన్య నరేష్. మా విలేజ్ తినపల్లి. నేను ఉంటుంది మండలం తినగలనా. బిఫోర్ ప్రెసిడెంట్ నేను ఒక హౌస్ వైఫ్ని. ఇలాంటి రావడానికి రీజన్ ఏంటి అంటే నాకు మైగ్రేన్ హెడేక్ ఉంటే బయట ఎక్కడ చూసుకున్నా కూడా క్యూర్ కాలేదు. మన దాంట్లో ఉన్న సప్లిమెంట్స్ వాడుకుంటే క్యూర్ అయిపోయింది. నేను ఇందులో వెళ్తుంది కదా, హెల్త్తో పాటు బిజినెస్ కూడా ఉంది అంటున్నారు అనేసి ఇలాంటి కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యి ఈ బిజినెస్ అనేది ఏంటి అనేది ఫుల్ క్లారిటీ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 160 రూపీస్. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 38,635 రూపాయలు. నా గోల్ వచ్చేసి డిసెంబర్ వరకు నేను 1 lakh తీసుకోవాలి. నన్ను నమ్ముకొని కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేయాలని చెప్పేసి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ. విష్ బ్యాక్. నా పేరు మనీషా, మాది బొగ్గులోపు. డిగ్రీ స్టూడెంట్ నేను. నన్ను ఈ ప్లాట్ఫామ్కి పరిచయం చేసింది ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం. ఇక్కడ దాకా వచ్చి చెక్ తీసుకుంటున్నా అంటే బీబీ మేడం, పాండి సారు, ఎంఎస్ఎస్ సార్ ఒక్కసారి నలుగురికి బ్రాండ్ అసలు స్టూడెంట్ ఉండి టేకప్ చేసిన. ఫస్ట్ పార్ట్ టైం, ఇప్పుడు రీసెంట్గా ఫుల్ టైం వస్తుంది దీనికి. నేను ఎందుకు వచ్చిన అంటే హెల్త్ పర్పస్లో వచ్చిన. మా మమ్మీకి బాగుంటాయి అన్న కాన్సెప్ట్తో వచ్చిన. మమ్మీకి హెల్త్ మంచిగా అయింది. అదే విషయాన్ని నాకు తెలిసిన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అట్లా షేర్ చేసుకుంటూ పోతే ఫస్ట్ నా వరకు నేను కొన్నప్పుడు ఒక 90 రూపాయలు వచ్చింది. లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ 82,405. ఒక డిగ్రీ స్టూడెంట్కి 82,000 ఇచ్చే అవకాశం బయట ఉందా? నేను 82,000 తీసుకోవడం కాదు, నా అంటాలో ఒక 30 మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నా. బయట పోతే నాకు జాబ్ ఇస్తారా? ఫస్ట్ నాకు అకౌంట్ చూసిస్తారా? ఒక 10,000 15,000 అవునా కదా? ఫస్ట్ నువ్వు చేస్తావని అడుగుతారు.
అట్లా నేను 22,000 తీసుకోవడం కాదు నా వల్ల, బయట పోతే నాకే దిక్కులేదు. అట్లాంటి నా వల్ల ఇంత చిన్న ఏజ్ లో ఒక 30 మందికి అవకాశం కలిగిందంటే ఒక్కసారి ఆలోచించండి, క్లారిటీ తీసుకోండి. ఈ 2024 డిసెంబర్ కి ఒక 2 లక్షలు తీసుకోవడానికి వర్క్ చేసిన. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. నా పేరు అరుంధతి రాజు. నేను బిఫోర్ వెస్టేజ్ ఒక హౌస్ వైఫ్ నండి. నేను ఈ ప్లాట్ఫామ్కి వచ్చింది హెల్త్ కోసం వచ్చిన, జస్ట్ బ్రతికితే చాలు అనుకొని వచ్చిన. నేను డైలాగ్ కొంచెం పెద్ద అనిపిస్తుంది, బట్ నా కండిషన్ చెప్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా నన్ను ఈ ప్లాట్ఫామ్కి పరిచయం చేసింది మై గ్రేట్ అప్లైన్ సత్యం సార్ అండ్ మై మెంటర్ సైనిల్ సార్, అలాగే ఎంఎస్ఆర్ గురువు గారికి అండ్ ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి నేను నా ఫ్యామిలీ 3 తరాలు రుణపడి ఉంటాం. వాళ్ళ కోసం కూడా ఒకసారి ప్లీజ్ క్లాస్. ఎందుకంటే నేను వెస్టీజ్ మీటింగ్ కి ఎట్లా అంటే ఇవన్నీ వాడుకొని బ్రతికితే చాలా అనుకుని పోయినా సార్. నేను జస్ట్ బ్రతికితే ఎందుకు అంటే పాప పెళ్లి అన్నా చేసేలాగా బ్రతకాలి అన్న కండిషన్ లో వెళ్ళినా. ఈ రోజు నన్ను ఇన్వైట్ చేస్తుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే అంత సినిమా కానీ అంత నాలెడ్జ్ కానీ లేదు సార్. మనం ఇందాక మాట్లాడిన నా టీం కానీ నాకు కానీ అంత తెలివి కానీ అటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా లేని మనసులో మేము. ఎందుకంటే అటువంటి ప్లాట్ఫామ్ ఉందంటే ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది, అవునా కదా? బట్ మాకు అటువంటి ప్లాట్ఫామ్ ఉంటాయని కూడా తెలియదు. ఓనమాలు రాదు అంటారు కదా, ఆ ఓనమాలు రాదు, స్పెల్లింగ్ కూడా రాదు. గట్టిగా మాట్లాడితే కొంతమందికి నెట్వర్క్ మార్కెటింగ్ స్పెల్లింగ్ రాదు, నాకు ఒక స్పెల్లింగే వచ్చు, అదేదో కూడా తెలియదు. అటువంటి కండిషన్ లో మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ప్రతిసారి వీళ్ళు అంటారు కదా సైదుల్ సార్ లేకుండా అని. సైదుల్ సార్ ఇక్కడ మనిషే లేడు, మనసుంది, ఆయన నేర్పిన స్ఫూర్తి ఉంది, ఆయన నేర్పిన శిష్యులు ఉన్నారు, ఆయన అనుగుణంగా ఉన్నాడని నాకు అనిపిస్తుంది. నేను సైదుల్ సార్కి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను అని ఎప్పుడు చెప్తుంటా. రుణం అనే మాట చాలా చిన్నదన్నా, నీ రుణం తీర్చుకోవాలంటే నువ్వు ఇచ్చిన అవకాశానికి 100 మంది కాదు, నాకు వీలైనంత వరకు తుది శ్వాస ఇచ్చేంత వరకు నేను పరిచయం చేస్తూ పోతేనే నేను ఇచ్చే గిఫ్ట్ అని చెప్పేసి ఎప్పుడు చెప్తుంటా. ఈ రోజు కూడా అదే చెప్తున్నా. థ్యాంక్ యూ సైదుల్ సార్ అండ్ సైదుల్ కోర్ టీమ్ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి ఒక్కసారి చేస్తాను. సో ఫ్రెండ్స్, మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కాము అండి. పాల ప్యాకెట్ కూడా తేవడానికి బయటికి వెళ్ళని ప్రతి ఒక్క లేడీ ఇందులోకి వచ్చి ఇప్పుడు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసి చాలా మనీ తీసుకుంటున్నారు అండి. ఆల్రెడీ ఒకరిద్దరిని చూపించాను కదా. మీరు కూడా ఎవరైనా ఇంట్లో నుంచి లేకుంటే బయటకు వచ్చి ఇలా మంచి బిజినెస్ చేసుకోవాలి, మీతో పాటు 10 మందికి పని కల్పించాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అందుకు మాత్రమే ఈ వీడియో షూట్ చేశాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.